మనకి వెలుగునిచ్చేట్టుకు ఇదేమైపోతుంది? కరిగిపోతుంది. నీ కుటుంబానికి, లోకానికి నువ్వు వెలుగునిచ్చేట్టుకు ఇలా కరిగిపోవాలి. అనేక ఆత్మల రక్షణ కోసమే ఇలా కరిగిపోవాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చేలా కరిగిపోయి ప్రపంచానికి వెలుగునిచ్చాడు. నేను లోకమునికి వెలుగునై ఉన్నానని చెప్పాడు. అందుకని ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, కొన్ని ఆత్మల రక్షణ కొరకే మనం ఇలా కరిగిపోవాలి. తన్నుగా చూసుకోవట్లేదు, మనకి వెలుగునిచ్చేట్టుగా అది ఏమైపోతుంది? నాదైతే అంగుళం కరిగిపోయింది అప్పుడే. అవునా? ఇది కరిగిపోకపోతే ఇక్కడ చీకటి ఉంటుంది, ఇది కరిగిపోబట్టి ఇక్కడ వెలుగుంది. నువ్వు కరిగిపోతే నీ కుటుంబం అంతా వెలుగుతో నింపబడుద్ది. నువ్వు కరిగిపోతే నీ గ్రామం అంతా వెలుగుతో నింపబడుద్ది. నువ్వు కరిగిపోతే నీ దేశం అంతా వెలుగుతో నింపబడుద్ది. చీకటి, శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, విరుకులు, రోగాలు, మరణం ఏంటది? చీకటి. హల్లెలూయా.